రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు లాంటి వ్యక్తి ఎక్కడా ఉండడు అని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మండిపడ్డారు. కమిషన్లు తీసుకొని పేకాట ఆడించిన ఘనత రాచమల్లుకే దక్కుతుందని విమర్శించారు. ఉద్యోగాల పేరుతో పేద ప్రజల డబ్బు తిన్నాడని, కబ్జాలు చేసి వేల కోట్లకు అమ్ముకున్నాడని ఆరోపణలు చేశారు. ప్రజల అభిమానంతోనే తాను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని వరదరాజులు చెప్పుకొచ్చారు. నిరంతరము సత్యారు చంద్రని బాటలో నడిచే మన పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు మొన్నటి దినము నా మీద, నా కుటుంబ సభ్యుల మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. నువ్వు ఎన్నిసార్లు నా మీద ఆరోపణలు చేసినప్పటికీ కూడా పొద్దుటూరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నీవు అత్యంత దుర్మార్గునివి, అత్యంత లంచగొండివి. రాష్ట్రంలో ఈ రాష్ట్రము సమైక్య ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా నీ అంత మోసగాడు, నీ అంత టక్కరిగాడు, నీ అంత లంచగొండి ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు కొడతావు. ఒక్క ఉద్యోగానికి 5 మందితో డబ్బులు తీసుకుంటావు. ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేది వాళ్ళందరికీ మళ్ళీ డబ్బులు ఏమంటే 2 లక్షలు 3 లక్షలు పట్టుకొని డబ్బులు ఇస్తావు. మరి ఇంజనీరింగ్ కాలేజ్, వేమన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, సబ్ స్టేషన్లో ఉద్యోగాలు కానీ కూడా డబ్బు తీసుకున్నావు. ఇంకా ఒక 20 మందికి డబ్బులు ఇవ్వాలి. నువ్వు అటువంటి పరిస్థితుల్లో నువ్వు అమ్ముడుపోయి నీతిలే నిజాయితీలే నువ్వు అమ్ముడుపోయే పరిస్థితి మమ్మల్ని అనవసరంగా తప్పుపడతావు. నువ్వు ప్రొద్దుటూరు ప్రజల చరిత్రలో నేను వాళ్ళ అభిమానాన్ని నేను చూరగొని ఎమ్మెల్యేగా ఉండాలని, కానీ నీ వాళ్ళు డబ్బులు సంపాదించుకొని నేను రాజకీయాల్లోకి రాలే. నిరంతరము సత్యారు చంద్రని బాటలో నడిచే మన పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు మొన్నటి దినము నా మీద, నా కుటుంబ సభ్యుల మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. నువ్వు ఎన్నిసార్లు నా మీద ఆరోపణలు చేసినప్పటికీ కూడా పొద్దుటూరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నీవు అత్యంత దుర్మార్గునివి, అత్యంత లంచగొండివి. రాష్ట్రంలో ఈ రాష్ట్రము సమైక్య ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా నీ అంత మోసగాడు, నీ అంత టక్కరిగాడు, నీ అంత లంచగొండి ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు కొడతావు. ఒక్క ఉద్యోగానికి 5 మందితో డబ్బులు తీసుకుంటావు. ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేది వాళ్ళందరికీ మళ్ళీ డబ్బులు ఏమంటే 2 లక్షలు